నాకు తెలిసి ఇదే లాంగ్ వీడియో అనుకుంటా ఇలా తీయడం. సో ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాము. రీసెంట్గా మేము వచ్చేసరికి లులు మాల్కి వెళ్ళామన్నమాట. సో వెళ్ళినప్పుడు మాకు ఈ ఆయిస్టర్ మష్రూమ్స్ కనిపించాయి. ఎప్పుడు టేస్ట్ అయితే చేయలేదు, ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. యాక్చువల్లీ తేజ కూడా నాన్ వెజ్ తినట్లేదు. సో ఇది అలా ఉంటుంది అని చెప్తే ట్రై చేద్దాము అని చెప్పి అనుకున్నాం. సో ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము, వచ్చేయండి. సో ఇలా ప్యాక్లో అయితే మనకి 2 వచ్చేయమంట, గుత్తుగా ఉన్నాయి. మనం సెపరేట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. చిన్న పీసెస్ కింద కావాలంటే చిన్న పీసెస్ కింద చేసుకోవచ్చు, కానీ నాకు పెద్దగానే ఉండాలి, ఆ కేఎఫ్సి లాగా కనిపిస్తాయి అన్నట్టు అలా ట్రై చేద్దామని లేయర్గా తీసాను నేను. చాలా డెలికేట్గా ఉన్నాయి, జాగ్రత్తగా తీయాలి లేకపోతే ఇరిగిపోతాయి. మీరు ఎప్పుడైనా కుక్ చేసారా? మీకు కూడా ఇలానే ఉందా? కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ సెపరేట్ చేసేసుకున్నాక నేనైతే కొంచెం పసుపు ఇంకా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకున్నాను. ఇది ఎక్కువసేపు కూడా సోక్ చేయకూడదు. ఇంకా మనం ఎప్పుడైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడే తీసి క్లీన్ చేసుకోవాలంట. మనం వాష్ చేసి పెట్టేస్తే కొంచెం స్టిక్కీగా అయిపోతాయని చెప్పి నేను విన్నాను, మరి నాకు తెలియదు. సో మంచిగా క్లీన్ చేసేసుకున్న వెంటనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ వాటర్ అది స్ట్రెయిన్ చేసేసాక నేను కొంచెం ప్లేట్లో అన్నీ పెట్టేసుకున్నాను అనమాట, కొంచెం డ్రై అయిపోతాయి అని చెప్పేసి. టిష్యూ పేపర్ మీద వేసేసుకొని, లేదంటే క్లాత్ ఉంటే క్లాత్ మీద వేసేసుకొని వాటర్ అంతా పీల్ చేస్తారు కదా, సో ఇట్లా ప్యాట్ డ్రై అయితే చేసేస్తున్నాను. కొంచెం డ్రై వాటర్ అన్నది పోయాక కొంచెం డ్రై అయిపోయాక ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్లో డిప్ చేసుకుంటామంట. సో ఇక్కడ ఈ మిక్స్ ఏమేమి పెట్టానంటే నేను వచ్చేసరికి మైదా తీసుకున్నాను, మైదా ఇంకా రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. 2 స్పూన్స్ మైదా తీసుకుంటే 1 ఫ్లోర్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అనమాట. అందులో ఇంకా స్పైసెస్ వచ్చేసరికి పెప్పర్ తీసుకున్నా, ఆర్గానోస్, గార్లిక్ పౌడర్, చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ తీసుకున్నాను. తీసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసరికి నేను కొంచెం కూలింగ్ వాటర్ తీసుకున్నాను అనమాట. సో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లో మనం మష్రూమ్ డిప్ చేసి వాటర్లో డిప్ చేస్తాము, మళ్ళీ డ్రై ఇంగ్రీడియంట్స్లో డిప్ చేస్తాము. సో కూలింగ్ వాటర్ ఉంటే బాగా బైండ్ అవుతుంది అని చెప్పేసి కొంచెం కూలింగ్ వాటర్ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ చూపించినట్టు మీరు డ్రై ఇంగ్రీడియంట్స్లో డిప్ చేసేసుకొని నెక్స్ట్ వాటర్లో డిప్ చేసుకొని మళ్ళీ దీన్ని డ్రై ఇంగ్రీడియంట్స్లో డిప్ చేసుకోండి. చాలా కేర్ఫుల్గా చేయండి, అవి బ్రేక్ అయిపోతున్నాయి, చాలా డెలికేట్గా ఉంది. సో అన్నీ ఇలాగా పెట్టేసుకున్నాను చేసుకొని. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నాము. ఆయిల్ పెట్టేసుకుని అది హీట్ అయ్యాక మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందన్నమాట. సో ఇప్పుడైతే నేను తీసుకొచ్చి ఇందులో వేసేస్తాను. సో బోత్ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై చేసేస్తే మనకి చిరుచేదు అన్నది తెలుస్తుంది అన్నమాట. సో ఎక్కువ ఫ్రై చేయొద్దు, జస్ట్ ఈ కలర్ వచ్చినంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చాలా క్రిస్పీగా వచ్చాయి, అంటే కేఎఫ్సి తిన్నట్టు అనిపించింది, పెద్ద డిఫరెన్స్ లేదు, ఏదో చికెన్ తిన్న ఫీలింగే వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసారా? ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. నాన్ వెజ్ మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ అయితే ఉండదు. తేజ అయితే చాలా ఎంజాయ్ చేశాడు, తేజకి చాలా నచ్చిందంట. అచ్చా చికెన్ తిన్నట్టే ఉంది నాకు. థ్యాంక్ యూ సుప్పు.